హ్యాపీ ఫాదర్స్ డే వెంకీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో మా ఇంట్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తూ, దాంతోపాటు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఏమేమి కుక్ చేసుకున్నాం ఇంట్లో అనేది చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే అండి. అండ్ ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్లో మా ఇంట్లో అయితే కోకోనట్ పులావ్ అండ్ నాటుకోడి కర్రీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ముందుగా అయితే ఇక్కడ కోకోనట్ ఒకటి తీసుకొని ఇంట్లోనే చాలా సింపుల్గా మనం కోకోనట్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. ఇలా చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే డైరెక్ట్ ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది, స్టోర్స్లో అన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసి కొబ్బరి మొత్తాన్ని సపరేట్ చేస్తూ ఉన్నాము. అండ్ దాని కొబ్బరి పైన ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని తీసేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం బ్రౌన్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత కొబ్బరి మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని ఒకసారి సన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక 1.5 గ్లాస్ కోసం నేను ఫుల్ కొబ్బరికాయ మొత్తాన్ని యూజ్ చేశానండి. అండ్ ఇక్కడ చూసారా, ఈ చిన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి మొత్తాన్ని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటూ ఉన్నాను మొత్తాన్ని. ఇలా మొత్తం అంతా ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా ఒక క్లాత్ ఒకటి తీసుకొని, కాటన్ క్లాత్, అది తడిపి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బౌల్ పెట్టేసి కింద బౌల్ పైన క్లాత్ కప్పేసి ఈ ఇందులో వాటర్ మొత్తాన్ని సపరేట్ చేస్తూ ఉన్నాను. ఇలా వచ్చిన ఆ కోకోనట్ పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఇలాగే ఒక 2-3 టైమ్స్ చేసామంటే కొబ్బరి పాలు కూడా చిక్కగానే ఉంటాయండి. ఎక్కువ వాటర్ ఏమి యూజ్ చేయకండి, కొద్దిగానే వేసుకోండి. ఇక్కడ చూసారా, కోకోనట్ వేస్ట్ అనేది పడేయకుండా డ్రై చేసుకొని మనం కూరలు ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం వాటరీగా అనిపించాయి అంటే మాత్రం చిక్కబడ్డం కోసం ఆ కోకోనట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు కోకోనట్ పులావ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దానికోసం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను రైస్ అంతా. అండ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ పైన. అండ్ ఇక్కడ హీట్ అయిన తర్వాత బటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇందులో నేను ఆయిల్ యూజ్ చేయట్లేదండి, మీ ఇష్టం, మీరు కావాలంటే ఆయిల్తోనైనా కుక్ చేసుకోవచ్చు. బట్ బటర్తో చేస్తే ఇంకొంచెం ఎమ్మీ టేస్ట్ ఉంటుంది, అందుకనేసి బటర్ యూజ్ చేస్తున్నా. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత అందులో కొంచెం సాజీరా, లవంగాలు, అలాగే నల్ల ఇలాచి, ఇట్లా బిర్యానీలో వేసేసే అన్ని స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అంటే కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి ఈ స్పైసెస్ అన్నీ కొద్దిగానే యాడ్ చేసుకోండి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది పోకుండా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ యాడ్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ జస్ట్ ఒక చిన్న టమాటో తీసుకున్నాను, ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లేదండి. ఇలా టమాటో కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. టమాటో మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమాటోస్ కూడా బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి
కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పేస్ట్ కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు కొద్దిగా కారం, అలాగే కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అండ్ 1½ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యూజ్ చేశాను. ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్. ఇలా అన్ని మసాలాలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ మాడిపోకుండా మంచి స్మెల్ వస్తాయి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా చూసారు కదా, మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పులావ్ మసాలా యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రైస్ క్వాంటిటీని బట్టి చెప్తూ ఉన్నానండి ఎట్లా యూజ్ చేయాలి అనేది. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 1½ గ్లాస్ వరకు రైస్ అనేది తీసుకున్నాను, బాస్మతి రైస్. దానికోసం ఇక్కడ నేను ముందుగా ఎంత క్వాంటిటీ ఉంది కోకోనట్ మిల్క్ అనేది చెక్ చేస్తూ ఉన్నాను. ఒక గ్లాస్కి 1½ గ్లాస్ వరకు యూజ్ చేయాలండి. వాటర్ అయినా సరే, లేదు అంటే ఈ కోకోనట్ మిల్క్ అయినా సేమ్ క్వాంటిటీతోనే కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయ తోటి 2½ గ్లాస్ మాత్రమే కోకోనట్ మిల్క్ అయింది. సో మిగతా హాఫ్ గ్లాస్ వచ్చేసి నార్మల్ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. కోకోనట్ మిల్క్ ప్లస్ వాటర్ రెండు కలిపి నేను 3 గ్లాసెస్ యూజ్ చేశానండి. ఇక్కడ అవి యాడ్ చేసేసి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అందుకే నేను క్వాంటిటీ ఏమీ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ మిల్క్ని బాయిల్ చేయాలండి. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అంతా ఒకసారి మళ్ళీ తిప్పేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా మొత్తం స్ట్రైన్ చేసేసి ఆ రైస్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నానండి. యాడ్ చేసేసి నార్మల్గా మనం రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే ఇంకా బాయిల్ చేసేసుకోవడమే. తర్వాత ఎలాంటి మసాలాలు అవన్నీ కూడా ఏమి యాడ్ చేయాల్సిన నీడ్ లేదు, ఇందులో సరిపోతుంది ముందు వేసిన మసాలాలే అన్నీ. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకా రైస్ అనేది కుక్ చేసుకోవడమే. సో ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను నాటుకోడి ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకున్నాను. అది హీట్ అవ్వగానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి అది కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే నాకైతే రైస్ పొంగొచ్చింది. సో ఒక్కసారి రైస్ అనేది తిప్పేసుకుందాము. ఇది ఎక్కువ సార్లు ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకసారి పొంగొచ్చినప్పుడు మాత్రమే ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. ఎక్కువసార్లు తిప్పుతూ ఉన్నామంటే రైస్ మొత్తం విరిగిపోతుంది. ఇలా ఫ్లేమ్ తగ్గించేసి ఇంకా మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని. ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. చికెన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్పు వరకు టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటోస్ని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంటే మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి టమాటోస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మూత తీసేసి ఇలా టమాటోస్ అయితే చూస్తే సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని అందులో మనము మసాలాలన్నిటివి యాడ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ కోకోనట్ పౌడర్, ధనియా పౌడర్, అలాగే కారం, ఇంకా పసుపు ఇవన్నీ
మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. నాటుకోడి కొంచెం స్పైసీగానే చేస్తూ ఉన్నాను. అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేశాను. ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 1 కేజీ చికెన్‌ని యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇది కూడా వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ చికెన్‌కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతటిని. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి 3-4 మినిట్స్ వరకు చికెన్ అలాగే మగ్గనిద్దాము. అండ్ ఇటువైపు చూసారా రైస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి. మనం తీసుకున్న మిల్క్ అండ్ వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసారా అండి 3-4 మినిట్స్‌లోనే చికెన్‌లోని వాటర్ అంతా బయటికి రావటం స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ అంతా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రై చేసేవాళ్ళైతే అలాగే ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా చికెన్‌ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసినప్పుడే ఒకసారి సాల్ట్ అండ్ కారాలు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే. చూసారు కదా చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అవుతూ ఉంది. చికెన్ అంతా బాగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ క్వాంటిటీని చెక్ చేసుకోండి. మీకు తగ్గట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నాకు ఆ గ్రేవీ సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి చికెన్ మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తూ ఉన్నాను. గరం మసాలా అనేది కొంచెం తక్కువగా వేశాను. బికాస్ నేను కారం పొడి ఎక్కువగా వేశాను కాబట్టి మరీ ఎక్కువ ఘాటైతే పిల్లలు తినలేరు. సో, అందుకనేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత లాస్ట్‌లో దింపే ముందు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తూ ఉన్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ కర్రీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ అండ్ చికెన్ కర్రీ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా వారికి, మా పిల్లలకి చాలా ఇష్టం. సో, ఇవాల్టి వీడియో అయితే అంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.